గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేయమని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో, మా సిటీ ప్రెసిడెంట్ గారు, మా ఇతర నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ప్రతి జిల్లాకి ఒక కాలేజ్ వచ్చిందో వైద్యం అనేది అందుబాటులో ఉంటుంది విద్యతో పాటు అని మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజ్ వచ్చి ఉంటే ముఖ్యంగా పేదవాడికి వైద్యం చాలా సులువు అవుతుంది. తూర్పుగోదావరి నుంచి కానీ పశ్చిమ గోదావరి నుంచి కానీ ఎవరికైనా ఇబ్బంది వస్తే ఈరోజు చాలా దూరమైనటువంటి మా కాకినాడలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ సమయం పడుతుంది హాస్పిటల్కి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రతి జిల్లాలోనూ హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ కడదాం. ఎప్పుడైతే మెడికల్ కాలేజ్ ఉందో చాలా దగ్గరలో, ప్రజలకు దగ్గరలో ఈ వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆలోచించి ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజ్ ప్లాన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 17లోనూ 5 పూర్తయిపోయినాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు దుష్ప్రచారం చేస్తున్నారు మెడికల్ కాలేజ్ ఏం పూర్తవలేదని. ఇందులో ఛాలెంజ్ చేస్తున్నాం, 5 మెడికల్ కాలేజ్ పూర్తయినాయి, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. 3 కాలేజీలు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. 3 కాలేజీలోనూ కూడా సీట్లు శాంక్షన్ అయినాయి. అడ్మిషన్ లేదు కానీ 3 కాలేజీల్లో సీట్లు శాంక్షన్ అయినాయి. దాన్ని మరలా మాకొద్దని చంద్రబాబు వెనక్కి పంపించడం జరిగింది. ఎంత దారుణం అంటే ఈరోజు ఇంజనీర్లు అయ్యాలన్నా డాక్టర్లు అయ్యారన్నా కేవలం రాష్ట్ర పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ని ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా పేదవాడికి ఈ వైద్యం అందాలి అని మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే దాన్ని తొంగలో తొక్కే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ 17 మెడికల్ కాలేజ్ అంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పని కూడా లేదు మనకి. ఇంకా ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కార్డు లేకుండానే ఉచితంగా వైద్యం చేసి వచ్చే సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతాం జరుగుతుంది. చాలా దారుణం. విజన్ ఉన్నది, నేను అభివృద్ధి చేస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విజన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కనుక తప్పకుండా ఈ యొక్క ప్రైవేటీకరణని, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా డిమాండు. అదేవిధంగా ఎవరైతే ఈ బిడ్స్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా నా విన్నపం ఒకటే, దయచేసి పాల్గొకండి. పొరపాటున మీరు పాల్గొని ఈ మెడికల్ కాలేజీలో చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలకి మీరు నమ్మి ఈ యొక్క కాలేజీలు మీరు తీసుకోవడం జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వీటిని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. రాబోయే 5 సంవత్సరాలు అవ్వాలి కాబట్టి ప్రజలు కూడా 5 సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఏది అయితే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారో మాట ప్రకారం నిలబడతారు. మేమందరం కూడా ఈ ప్రైవేటీకరణని ఆపేవారు కూడా ఉద్యమిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కాకినాడ పట్టణంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం, మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమానికి ఎగనిస్ట్గా జీవో రద్దు చేయమనేసి మనం ఈ రోజున ఈ కాకినాడ పట్టణంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర ప్రముఖులు, మాజీ మేయర్లు, మాజీ కౌన్సిలర్లు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అతిపెద్ద ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించాం. ఎందుకంటే ఇచ్చిన జీవోని రద్దుపరచండి, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి విద్య వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా మీరు చేయండి. మిగతా 17 మెడికల్ కాలేజీల్లోని 5 ఫంక్షన్లో ఉన్నాయి, మిగతా 12 ఫంక్షన్లో లేవు. 12 ఏమో మళ్ళీ రెడీ అవుతున్నాయి. మిగతా 10 కూడా మీరు అప్పు తెచ్చినటువంటి 2.5 లక్షల రుణంలోంచి ఒక 5,000 కోట్లు
మీరు దీన్ని స్పెండ్ చేస్తే కాలేజీలన్నీ ఫంక్షన్లోకి వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా విద్యని వైద్యాన్ని అందుబాటులో తెచ్చిన వాళ్ళు అవుతామనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే దీని మీద యుద్ధం ప్రకటించి ఆయన ఒక ఒంటి చేతి మీద మనందరి సహకారంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన దీన్ని రద్దుపరిచే వరకు కూడా ఊరుకోడనేసి నా నమ్మకం, ప్రగాఢ నమ్మకం. ఆ విధంగా ఆయనకి మనందరం కూడా మద్దతు తెలిపి ఇది రద్దు జరిపే వరకు కూడా మనందరం ఆయనకి సహకరించాలని మిమ్మల్ని అన్ని కోరి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.